ఎందుకంటే మిరపకాయ సీన్స్ ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా అసలు కామెడీ టైమింగ్ అని తిట్టుకుంటూ ఒకళ్ళు ఆఫీసర్స్ ఇద్దరు బాగుంటుంది సార్ కామెడీ. అయితే ఈ టైప్ ఆఫ్ అంటే మీరు ప్రజెంట్ జనరేషన్ యాక్టర్స్లో కూడా వాళ్ళతో నాగశౌర్యతో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు, మీరు బాబాయ్ రోల్ చేస్తారు, అట్ ది సేమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. సో ఈ మ్యాచింగ్, ఆ వైబ్ మ్యాచింగ్ అనేది ఎలా కుదురుతుంది మీకు? నేను బేసికల్ నేను కొత్త అనుకుంటాను, నేను సీనియర్ అనుకోను అంటే లోపల. ఓకే. అందుకని జల్ అయిపోతాను వాళ్ళతో, కొత్త వాళ్ళతో. ఆ సీనియర్ అని ఫీలింగ్ ఇవ్వను సెట్లో. సో ఎప్పుడైతే నేను కాదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా జోవిల్గా ఉంటారు. ఇప్పుడు మామూలు సీనియర్గా అంటే మనం నడుచుకుంటూ వస్తే ఎదురుగా పక్కన తప్పుకోవాలి, అందరూ క్లియర్ చేస్తారు, చైర్ వేస్తారు, అలా కూర్చొని ఉంటాం, షార్ట్ అంటే చేసి వస్తాం, అలా ఉండను నేను. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా నన్ను ఫ్రెండ్గా అనుకుంటారు, అంత ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాను. సీనియర్ హీరోస్ తెలుసు నాకు ఆల్రెడీ. సో ఆ డిఫరెన్స్ నేను చూపించాను. నేను ఎప్పుడూ సీనియర్. అందుకే నాకు డిసడ్వాంటేజ్ అంటే చాలా షూటింగ్లు పంపించేస్తుంటారు, ఆయన సీనియర్ వెళ్ళిపోవాలి, ఇక్కడ నైట్ అయిపోయింది, నన్ను పంపించరు, మిగతా వాళ్ళని పంపిస్తారు, నాకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తారు. అదొక డిసడ్వాంటేజ్. ఆయన ఉంటాడు పర్లేదు, సరదా గోల్ చేస్తుంటాడు, ఆయన ఉంటే సెట్లో బాగుంటుంది, మనం నైట్ బాగా వర్క్ చేసుకుని నన్ను ఉంచేసి మిగతా వాళ్ళందరినీ పంపించేస్తుంటారు. లేట్ అయిపోయింది, 11 అయింది, 9 అయిపోయింది, పంపించేద్దాం అని. అది